ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంకాలం బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం ముగింపు సభలో ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసేపట్లో అనంతపురం జిల్లాలో వైఎస్సార్సీపీ ఎన్నికల సభలో పాల్గొంటారు. తిరుమల ఆర్జిత సేవా టికెట్ల మే నెల కోటాను టీటీడీ రేపు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఔషధ నమూనా సేకరణలో ఏకరీతి విధానానికి కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ మార్గదర్శకాలు జారీ చేసింది. గ్రీస్ ప్రధాని నేతృత్వంలో దేశ అధికారులు, వ్యాపారవేత్తల బృందం 2 రోజుల భారత పర్యటన ఖరారైంది. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం ముగింపు కార్యక్రమంలో పాల్గొంటారు. 2 రోజుల సదస్సులో మొదటి రోజైన నిన్న ఆఫీస్ బేరర్ల సమావేశంలో మోదీ ప్రసంగించారు. పార్టీ కార్యకర్తలు రాబోయే 100 రోజులు కష్టపడి పనిచేసి పార్టీ విజయం సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ రోజు కార్యక్రమంలో మోదీతో పాటు పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, ఇతర సీనియర్ నాయకులు పాల్గొంటారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు అనంతపురం జిల్లా రాప్తాడు వద్ద అధికార వైఎస్సార్సీపీ ఎన్నికల సన్నాహక సభలో పాల్గొంటారు. సిద్దం పేరుతో నిర్వహిస్తున్న వరుస సభల్లో ఇది 3వది. మొదట ఉత్తరాంధ్రలోని భీమిల్లోనూ, 2వ సభ కోస్తాంధ్రలో ఏలూరులోనూ నిర్వహించారు. ఈరోజు 3వ సభకు రాయలసీమలోని మొత్తం 52 నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు హాజరవుతున్నారు. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులు, రాజ్యసభ సభ్యులు వి. విజయసాయిరెడ్డి సంసద్ మహారత్న అవార్డును అందుకున్నారు. ఉత్తమ పనితీరు కనబర్చిన పార్లమెంటేరియన్లకు ఏటా ఇచ్చే సంసద్ రత్న అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలోని మహారాష్ట సదన్లో నిన్న జరిగింది. రవాణా, పర్యాటక, సాంస్కృతిక పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్ హోదాలో విజయసాయిరెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల మే నెల కోటాను రేపు ఉదయం 10 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత మహోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్ల కోటాను ఫిబ్రవరి 22 ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన మే నెల కోటాను ఫిబ్రవరి 22 మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల కోటాను ఫిబ్రవరి 23 ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. వయోవృద్ధులు, దివ్యాంగులకు మే నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఫిబ్రవరి 23 మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఫిబ్రవరి 24 ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉత్తరప్రదేశ్లో పర్యటిస్తారు. సంభాల్ జిల్లాలోని శ్రీ కల్కీధామ్ ఆలయానికి 10 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. గతేడాది ఫిబ్రవరిలో నిర్వహించిన ఉత్తరప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో కుదిరిన ఒప్పందాల మేరకు ప్రాజెక్టులు ఇప్పుడు ప్రారంభం కానున్నాయి. ఉత్పాదక రంగం, పునర్వినియోగ ఇంధన రంగం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయి. మార్కెట్లో లభించే ఔషధాలు, వైద్య పరికరాలు, సౌందర్య ఉత్పత్తుల నాణ్యత, సమర్థతల మెరుగైన నిర్ధారణ కోసం ఏకరీతి ఔషధ నమూనా విధానాన్ని అనుసరించేలా కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ CDSCO నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రస్తుతం చాలా ఔషధాల నమూనాలను పట్టణ ప్రాంతాల నుంచే సేకరిస్తున్నామని, దీనివల్ల గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో వినియోగదారులకు అందుతున్న ఔషధాల నాణ్యతను సరిగా నిర్ధారించలేకపోతున్నామని పేర్కొంది. ఇప్పటి వరకు నమూనాల సేకరణ విషయంలో నిర్దిష్ట విధానం లేదని, కొత్త నిబంధనల ప్రకారం డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఉన్నతాధికారులను సంప్రదించి తమ పరిధిలోని నమూనా సేకరణ ప్రాంతాల జాబితాను నెలవారీ, వార్షిక ప్రణాళిక రూపంలో సిద్ధం చేయాలని CDSCO తెలిపింది. ఈ ప్రణాళికలో గ్రామీణ, గిరిజన ప్రాంతాలు కూడా ఉండాలని, సీజనల్ వ్యాధులు, స్థానికంగా వ్యాప్తిలో ఉన్న వ్యాధుల నివారణకు వినియోగిస్తున్న భిన్న రకాల ఔషధాలు ఉండాలని స్పష్టం చేసింది. నకిలీ ఉత్పత్తుల వినియోగాన్ని నివారించడానికి ప్రతి నెలా ఓ జాబితాను తయారు చేసి తన వెబ్సైట్లో ప్రకటించనున్నట్లు CDSCO పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గ్రీస్ దేశపు ప్రధానమంత్రి కిరియాకోస్ మిత్సోతకిస్ ఈ నెల 21, 22 తేదీల్లో భారతదేశంలో పర్యటిస్తారు. ఆయనతో పాటు ఉన్నత స్థాయి అధికారులు, వ్యాపారవేత్తల బృందం భారత్ రానుంది. ఇరు దేశాల ప్రధానమంత్రులు ఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అనంతరం దేశ రాజధానిలో జరిగే 9వ రైజీనా డైలాగు కార్యక్రమంలో
మిత్సోతకిస్ ప్రధాన వక్తగా పాల్గొంటారు. రెండవ రోజు ముంబైలో పర్యటిస్తారు. గ్రీస్ దేశ ప్రధానమంత్రి భారతదేశంలో పర్యటించడం, ఇరు దేశాల ప్రధానమంత్రుల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగడం 15 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. గ్రీస్కు గతేడాది భారతదేశపు వ్యూహాత్మక భాగస్వామి హోదా ఇచ్చినట్లు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. సోలార్ ఇరిగేషన్ యూనిట్ల వినియోగంతో అధిక వ్యవసాయ దిగుబడులు సాధించాలని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు సమగ్ర గిరిజనాభివృద్ది సంస్థ ప్రాజెక్టు అధికారి వి. అభిషేక్ సూచించారు. అందుబాటులో ఉన్న జల వనరులను వినియోగించుకొని ఏడాదికి 2 పంటలు పండించాలని అన్నారు. కొయ్యూరు మండలానికి చెందిన 6 గిరిజన రైతులకు సీసీడీపీ నిధులతో నిన్న సోలార్ ఇరిగేషన్ యూనిట్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1,15,000 విలువైన సాగునీటి యంత్రాలను గిరిజన రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని చెప్పారు. దేశంలోని హస్తకళాకారుల లబ్ది కోసమే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ప్రవేశపెట్టారని కేంద్ర ప్రభుత్వ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ సహాయ సంచాలకులు ఎస్ఎల్ఎన్ కుమార్ తెలిపారు. ఆ పథకంపై నెల్లూరులో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. అసంఘటిత రంగంలో పనిచేసే హస్తకళాకారులకు ఈ పథకం కింద శిక్షణతో పాటు ఆర్థిక సాయం కూడా అందిస్తామని వెల్లడించారు. మరోవైపు నెల్లూరు జడ్పీ కాలనీలో జరిగిన వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమంలో నగర డిప్యూటీ కమిషనర్ చెన్నుడు పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన, విశ్వకర్మ యోజన, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, అటల్ పెన్షన్ యోజన, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన లాంటి పథకాలను ప్రజలు ఉపయోగించుకోవాలని సూచించారు. స్థానిక ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించే కరపత్రాలను అందజేశారు. రాజ్కోట్లో ఇంగ్లండ్తో జరుగుతున్న 3వ టెస్టు 4వ రోజు ఆటలో భారత్ భారీ స్కోర్ దిశగా వెళుతోంది. మొదటి ఇన్నింగ్స్లో 445 పరుగులు సాధించిన భారత జట్టు ఇంగ్లండ్ను 319 పరుగులకే కట్టడి చేసింది. రెండో ఇన్నింగ్స్లో ఈ మధ్యాహ్నం 1 గంట సమయానికి 4 వికెట్లు కోల్పోయి 412 పరుగులు చేసింది. జస్వాల్ డబుల్ సెంచరీ పూర్తి చేశారు. మరోవైపు వ్యక్తిగత కారణాలతో నిన్నటి ఆటకు దూరమైన బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ మళ్లీ ఈరోజు ఆటలోకి చేరారు. సామాజిక ఒప్పంద విధానంతో ఇంటింటికి కొళాయి కనెక్షన్ల ద్వారా సురక్షిత త్రాగునీరు సరఫరా చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా ఆదేశించారు. బాపట్ల జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జలజీవన్ మిషన్లో సామాజిక ఒప్పంద విధానంపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ వేసవి నాటికి జిల్లాలో 2,24,000 కొళాయి కనెక్షన్లు ఇవ్వాలని అన్నారు. జల్జీవన్ మిషన్లో భాగంగా మార్చి నెలాఖరుకల్లా అన్ని గ్రామాల్లోనూ పనులు పూర్తి చేయాలని సూచించారు. 5 లక్షల రూపాయలలోపు విలువైన పనులను చేపట్టేందుకు జిల్లా వ్యాప్తంగా 441 జల సంఘాలను నియమించి వారికి శిక్షణ అందించామని వెల్లడించారు. జిల్లాలోని 53 కోట్ల రూపాయల నిధులతో 1000కి పైగా పనులు చేపడుతున్నామని వివరించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు, కోవూరు మండలాల పరిధిలోని 2 గ్రామాల్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ వైరస్ సోకడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎం. హరినారాయణ సూచించారు. బర్డ్ ఫ్లూ వ్యాపించకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. కోవూరు మండలం గుమ్మళ్లదిబ్బ, దామరమడుగు గ్రామాల్లోనూ, పొదలకూరు మండలం చాటగొట్ల గ్రామాల్లోనూ ప్రత్యేక బృందాలను నియమించినట్లు చెప్పారు. ఆయా గ్రామాల్లోని కోళ్ల ఫారాలను మూసివేయించారు. ఈ 2 మండలాల్లోనూ 3 రోజులు చికెన్ దుకాణాలు తెరవకూడదని ఆదేశించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంకాలం బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం ముగింపు సభలో ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో అనంతపురం జిల్లాలో వైఎస్సార్సీపీ ఎన్నికల సభలో పాల్గొంటారు. తిరుమల ఆర్జిత సేవా టికెట్ల మే నెల కోటాను టీటీడీ రేపు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఔషధ నమూనా సేకరణలో ఏకరీతి విధానానికి కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ మార్గదర్శకాలు జారీ చేసింది. గ్రీస్ ప్రధాని నేతృత్వంలో దేశ అధికారులు, వ్యాపారవేత్తల బృందం 2 రోజుల భారత పర్యటన ఖరారైంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.